హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లలితారుణ్ వెల్నెస్ వరల్డ్. ఈ రోజుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలు మనం అనేకం చూస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా పని చేస్తున్న వారు సైతం ఆ పని చేస్తూనే ఆకస్మికంగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారిని సోషల్ మీడియాలో, న్యూస్లలో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బాగా వయసు మళ్ళిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళని బ్రతికించే అవకాశము, సమయము రెండూ దొరికేది. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్ తీసుకెళ్లిన బ్రతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. మానవ శరీరంలో అన్ని కండరాలతో పోలిస్తే గుండె కండరాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా సున్నితమైనవి, చాలా ప్రత్యేకంగా నిర్మించబడ్డవి. గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ నాడులలో అనవసరపు కొవ్వు చేరుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగక అక్కడ ఆగిపోతుంది. ఇలా జరగడానికి కారణం హై బ్లడ్ ప్రెషర్, బీపీ, హై కొలెస్ట్రాల్, అదేవిధంగా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం వల్ల. ఇలా రక్తనాళాల చుట్టూ కొవ్వు చేరుకొని రక్త ప్రసరణకి అడ్డంకి కలిగినప్పుడు ఎమర్జెన్సీగా అక్కడ రిపేర్ అనేది జరగాలి. అయితే మనం దానిని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల రక్తనాళాల్లో చెడు కొవ్వు పూర్తిగా పేరుకుపోయి రక్తం సరఫరా ఆగిపోయేంత వరకు మనకు తెలియట్లేదు. ఇలా రక్తం ఆగిపోయిన కొద్దిసేపట్లోనే గుండెపోటు అనేది సంభవించి మరణాలు సంభవిస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, గుండె కొట్టుకుంటుంది కానీ లయబద్ధంగా కొట్టుకోవడం లేదు. ఇలా జరిగినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది సంభవిస్తుంది. ఇలా జరిగిన కొద్దిసేపటికే మనిషి కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఆకస్మిక గుండెపోటు మరణాలు జరగద్దంటే మరేం చేయాలి? ఏదైనా దారి ఉందా? ఆ దారేంటో తెలుసుకునే ముందు మనకెందుకు ఇలాంటి హెల్త్ క్రైసిస్ వస్తున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఒకప్పుడు రోగాలు అనేవి చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, వైరస్ల వల్ల వచ్చేది. కానీ ఈ రోజుల్లో మన యొక్క లైఫ్ స్టైల్ వలన దీర్ఘకాలిక వ్యాధుల బారిన మనం పడుతున్నాం. పూర్వకాలంలో తినే ఆహారమే ఔషధంగా పనిచేసేది. ఈ రోజుల్లో మనం తినే ఆహారమే మనకి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మన బాడీకి ఏవైతే అవసరమో వాటిని ఇవ్వకుండా మన బాడీకి అవసరం లేని జంక్ ఫుడ్ ని మనం అందిస్తున్నాం. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా ఉత్తమమైనది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పైన ఇన్వెస్ట్ చేయలేకపోతే రేపు మీ ఆరోగ్యం పైన ఎంతో అనవసరపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గుండె కణాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ లో మనకు దొరుకుతున్నాయి. ఫ్రూటేరియన్స్ చెప్పినట్టు ఒక మనిషి 3.5 కేజీల ఆర్గానిక్ ఫ్రూట్స్ మల్టిపుల్ కలర్ లో ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పబడింది. మన ఇండియాలో దొరికే వాటర్ మిలన్స్ తో పోలిస్తే 1027 పళ్ళతో సమానం. అసాయ్ బెర్రీలో 1,02,700 ఒరాక్ వాల్యూ ఉంటుంది. అసాయ్ బెర్రీని నాసా వారు AS10 జ్యూస్ రూపంలో ఆస్ట్రోనాయిట్స్ కి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్. ఐపల్స్ లో అసాయ్ బెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, మల్బెర్రీ, పియర్, పొమోగ్రానైట్, యాపిల్, కివి ఫ్రూట్, వైట్ గ్రేప్స్, చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, ఈ పళ్ళన్నిటి యొక్క సమ్మేళనంతో ఐపల్స్ ను తయారు చేశారు. ఐపల్స్ ప్రత్యేకంగా గుండె యొక్క కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పనిచేస్తుంది. ఇందులో ఉన్న హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కణజాల స్థాయిలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఐపల్స్ క్లినికల్ గా ప్రూవ్ చేయబడింది. ఐపల్స్ కు సంబంధించిన పబ్లికేషన్స్ కూడా మనం ఆన్లైన్ లో చూడవచ్చు. గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఐపల్స్ లో పుష్కలంగా ఉన్నాయి. ఐపల్స్ ద్వారా కార్డియో ప్రొటెక్టివ్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ని సమతుల్యం చేస్తూ ఆరోగ్యవంతమైన కణాలను మనకు అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేటివి పొల్యూషన్, రేడియేషన్, స్మోకింగ్, స్ట్రెస్ లాంటి వాటి వల్ల కూడా ఏర్పడతాయి. ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఎక్కువైనప్పుడు మంచి కణాలను కూడా చంపేస్తూ రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తూ అనారోగ్యం పాలయ్యేలాగా చేస్తాయి. అంతేకాకుండా మన DNA స్ట్రక్చర్ ని పాడు చేస్తూ మన కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన కణ వ్యర్థాలు ఏర్పడి త్వరగా ముసలి వాళ్ళం అవుతాం. ఐపల్స్ ను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల డీజనరేటివ్ చేంజెస్, డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా నయమవుతాయి. ప్రతిరోజు ఐపల్స్ తీసుకోవడం ద్వారా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుకుంటాం. ప్రతిరోజు 60 ml ఐపల్స్ తీసుకోవాలి. అల్పాహారానికి 30 minutes ముందు 30 ml,
రాత్రి భోజనానికి అర్ధగంట ముందు 30 ml తీసుకోవాలి. 60 ml ఐపల్స్ 3.5 kg తాజా పళ్ళతో సమానం. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడిన ఈ ఐపల్స్ ను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాడొచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెంటనే ఐపల్స్ ఆర్డర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లలిత అరుణ్ వెల్నెస్ వరల్డ్ ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ లలిత అరుణ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.